సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేను దేశద్రోహినా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి అజారుద్దీన్. అజారుద్దీన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన అజారుద్దీన్, మీరు ఏం మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి, నా గురించి మీకేం తెలుసు అంటూ మండిపడ్డారు. నేను హిందూ ముస్లిం అన్ని వర్గాల వాడిని, అందరి వాడిని అంటూ క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ తనను టార్గెట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏ శాఖ ఇచ్చినా సంతోషమే అన్నారు అజారుద్దీన్. మంత్రి అజారుద్దీన్తో మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు. ఓటు రాకేష్. ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ మాత్రం అజారుద్దీన్పై కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్లో పాల్గొన్న వ్యక్తిని ఏ విధంగా మీరు మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఆరోపణలు చేస్తాను. దీనికి ఒప్పుకునేది లేదంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దీన్ని ప్రధాన అస్త్రంగా బీజేపీ వాడుతూ ఉంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి అజారుద్దీన్ ఉన్నారు. సార్ చెప్పండి, కిషన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు మ్యాచ్ ఫిక్సింగ్కు, దేశ విద్రోహానికి పాల్పడే వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇచ్చారనే విషయాన్ని ఆయన పదే పదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చెప్తా ఉన్నారు. पहले तो मैं किशन रेड्डी के उसके ऊपर कमेंट करूंगा नहीं. उनको कुछ आदत पता नहीं है, ना क्रिकेट के बारे में पता है ना किसके बारे में पता है. तो उन्होंने पहले इसके बारे में बात करना बंद कर दें. और उनको पता नहीं है कि ऑलरेडी केस हो चुका है, केस जीत चुके हैं, उनको कुछ पता नहीं है. तो बस खाली जो मुँह को आए बोलने से कुछ होने वाला नहीं है. और पब्लिक को पता है, और ऐसी बातें करने से मेरी इज्जत नहीं उनकी इज्जत खुद चले जा रही, और लोग उनके बारे में ही बोल रहे हैं. इसीलिए तो आप मेरे से क्वेश्चन पूछ रहे हैं. तो उनको मुंह बंद करना चाहिए. और मुझे उनका कोई सर्टिफिकेट नहीं चाहिए. मैं क्या हूँ ये तो पब्लिक को मालूम है, सबको पता है. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ అంశాన్ని కిషన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. కింద అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం సరైంది కాదనేది ఈ ఎన్నికల్లో అస్త్రంగా మారుతుంది వాళ్ళకు. नहीं देखिए, वो उनके बारे में मत करें, हमारी गवर्नमेंट के बारे में हम सोचेंगे. रेवंत रेड्डी साहब ने बहुत ज़बरदस्त काम किया है, और हमारी जो गवर्नमेंट जब से आई हुई है काम कर रहे हैं लोगों के लिए. और जैसा कि जुबलीहिल्स के बारे में अगर आप बात कर रहे हैं तो कोई डेवलपमेंट हुआ नहीं है जुबलीहिल्स में. 10-12 साल से उनके एमएलए थे, कोई डेवलपमेंट हुआ नहीं है. जब मैं 2023 में मैं जब इलेक्शन लड़ने लगा तो बीआरएस पार्टी और बीजेपी पार्टी को लगा कि अरे जुबलीहिल्स भी एक जगह है. तो तब से वो लोग उसमें आने लगे. उससे पहले तो कोई आए ही नहीं था 10 साल में. ना कोई बीआरएस के कोई बड़े नेता आए थे, ना सीएम जो थे उन्होंने कोई भी नहीं आए थे. अभी जब 2023 से जब इलेक्शन हुआ, जब से अभी आने लग रहे हैं. अभी उनको पता चला कि जुबलीहिल्स भी एक हैदराबाद में कॉन्स्टिट्यूंसी है. तो जब आप हैदराबाद की मेन कॉन्स्टिट्यूंसी जुबलीहिल्स में ही आपकी गवर्नमेंट डेवलपमेंट नहीं कर सकती तो फिर बात करने से क्या फ़ायदा. काम करना पड़ता है. बात तो कोई भी करते हैं. ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారనే చర్చ జరుగుతుంది మీ పార్టీలో కానీ బయట కానీ చెప్తారు. नहीं देखिए, ये तो लोग बोलते रहते हैं. मैं मुस्लिम वोट भी मिलते हैं मेरे को, और हिंदू वोट भी मिलते हैं. ऐसा कोई वो नहीं है. पर लेकिन हम काम करेंगे, माइनॉरिटीज़ के लिए भी काम करेंगे. मेरा काम है, हर तबके के लिए काम करूँगा मैं. ఇది మొత్తానికైతే అజారుద్దీన్ బీజేపీకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సంబంధించి బీజేపీ ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దేశం కోసమే తాను పోరాడాను, దేశానికి పేరు తెచ్చాను, తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో సంబంధించి బీజేపీ విమర్శలు చేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మంత్రి అజారుద్దీన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.